నిన్న నైట్ స్టార్ సింగర్ కల్పన సూసైడ్ చేసుకుందని వార్తలు అయితే రావడం జరిగింది. తను సూసైడ్ చేసుకుందని అంటున్నారు. కాకపోతే తన ఫ్యామిలీ కానీ తను కానీ రియాక్ట్ అయిన దాని ప్రకారం తనకి ఇన్సోమ్నియా అనే వ్యాధి అయితే ఉంది. దాని ద్వారానే తను డాక్టర్లని కన్సల్ట్ అయితే డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్స్ డోస్ ఎక్కువ ఉండడం వల్ల కల్పన ఆ టాబ్లెట్స్ వేసుకోవడం జరిగింది. దాని ద్వారానే తను అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి అయితే తన కూతురు కానీ తను కానీ రియాక్ట్ అవ్వడం జరిగింది ఫైనల్గా. సో నిన్న రాత్రి అసలు జరిగిన విషయం ఏంటంటే తన హస్బెండ్కి కల్పన టాబ్లెట్స్ వేసుకున్న టైంలో నేను ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా నాకు గుర్తులేదు, సో నాకు స్పృహ తప్పిపోయేలాగా అనిపిస్తుందని తన హస్బెండ్కి కాల్ చేసి చెప్పిన తర్వాత తన హస్బెండ్ ఇంటి పక్కన ఉన్న నైబర్స్కి కాల్ చేసి చెప్తే ఆ నైబర్స్ ఇంకా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఆ మెయిన్ డోర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది ఓపెన్ అవ్వకపోతే వెనకాల కిచెన్ డోర్ నుంచి వెళ్ళి దాన్ని బద్దలు కొట్టయితే కల్పనని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. సో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాతకి కల్పన కో సింగర్స్ ఎవరైతే ఉన్నారో సునీత కానీ కారుణ్య కానీ గీతా మాధురి కానీ శ్రీకృష్ణ ఇట్లా కొంతమంది సన్నిహితులు తనకు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీ నుంచి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి తనని పరామర్శించడం జరిగింది. తన భర్త ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు కూడా. ప్రస్తుతం అసలుకి మీ ఇద్దరి మధ్య అంటే భార్య భర్తల మధ్య ఏమైనా గొడవ ఉందా, ఆ విషయంలోన ఎందుకు అసలుకి ఈ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వచ్చింది అనే విషయం కూడా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో భర్తని ఆ విషయం అడిగితే నేను 2 రోజుల నుంచి ఊర్లో లేని టైంలో ఇట్లా జరిగింది అని చెప్పేసి భర్త తన ఎక్స్ప్లెనేషన్ తనైతే పోలీసులకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాతకి ఇప్పుడు కల్పన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారు. తన ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినందుకు కోలుకోవడం కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికైతే తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అని అయితే చెప్తున్నారు. సో ఇంతకుముందే తన కూతురు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాకైతే తను చెప్పడం జరిగింది. మా తల్లిదండ్రులకు కానీ మాకు కానీ ఏ ప్రాబ్లం లేదు, మేమందరం బాగానే ఉన్నాము, మా కుటుంబంలో ఎలాంటి కలహాలు ఏవీ లేవు, మా కుటుంబ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే మా మమ్మీకి ఇట్లా ఇన్సోమ్నియా అనే ఒకటి డిజార్డర్ ఉంది. డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతకి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ తెచ్చి వేసుకోవడం ద్వారానే అవి ఓవర్డోస్ అవ్వడం వల్ల మా మమ్మీ ఇట్లా కల్పన ఏదైతే ఉందో తను స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆ టైంలో మేము ఎవరం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. దాని ద్వారానే ఇదంతా జరిగింది అని చెప్పేసి తన కూతురు చెప్పడం జరిగింది. ఇవన్నీ రియాక్ట్ అవ్వక ముందుకు అసలు బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే తన కూతురుని కేరళ నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి చదువుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అయినా కూడా నేను రాను అని చెప్పడం ద్వారానే తిను కల్పన ఓవర్ డోస్ టాబ్లెట్లు ఎక్కువగా యూజ్ చేసి ఇట్లా అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని చెప్పేసి అయితే చెప్పిండ్రు. సో కల్పన కూడా పోలీసులకు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో ఇదే తన కూతురు విషయంలోనే కొంచెం నేను హర్ట్ అయ్యాను, దాని ద్వారానే నేను ఈ టాబ్లెట్స్ వేసుకోవడం జరిగింది, సో నేను ఇట్లా స్పృహ తప్పి పడిపోయాను అని చెప్పేసి కల్పన కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ప్రస్తుతానికైతే సింగర్ కల్పన నిజాంపేట్లోని హాలిస్టిక్ హాస్పిటల్ చికిత్స అయితే పొందుతుంది. తను త్వరగా కోలుకోవాలని తోటి సింగర్లు కూడా కోరుకుంటున్నారు. సో తన కూతురు రియాక్ట్ అయింది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో తను తొందరగా కోలుకోవాలని మనందరం కూడా కోరుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా వీడియోస్ చూస్తూనే ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.